భ్యో నమః శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ సరస్వతి జన్మ భక్తులరా భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా మరి నిన్నటి వరకు మనం 12 స్కందాల్లో 4 స్కందాలు పూర్తి చేసాం. 5వ స్కందాన్ని 18 భాగాలుగా చెప్పుకున్నాం. ఇవాళ 19వ భాగం చెప్పుకునే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదే వాసిష్ఠాయ నమో నమః. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. నిన్నటితోటి ఒక గొప్ప వృషభోపాఖ్యానం పూర్తి చేశాం. ఈరోజు భరతోపాఖ్యాన్ని కూడా నిన్నే ప్రారంభం చేశాం. దాన్ని కొనసాగిద్దాం. మహారాజు అయిన భరతుడు తన పూర్వులైన తండ్రి వృషభుడు మొదలైన వారు పాలించిన విధంగానే శ్రీహరి అనుగ్రహంతో బ్రాహ్మణోత్తముల యొక్క ఆశీర్వాదంతో సత్కర్మలు ఆచరిస్తూ భూసురోత్తములు పొగిడేటట్లుగా ధర్మయుక్తంగా ప్రజలను పాలించాడు. భరతుడు అండపిండ బ్రహ్మాండాది లోకాలను భరించే భగవంతుణ్ణి చిన్నవి పెద్దవి అయిన యజ్ఞాలతో వేదోక్త కర్మలతో ఆరాధించాడు. అమావాస్య పూర్ణిమల్లో చేసే సత్కర్మల్ని, చాతుర్మాస్యాల కాలంలో చేసే అగ్నిహోత్రాదుల్ని ఆచరించాడు. ఇంకా అనేక క్రతువులు సోమయాగాలు కూడా శ్రద్ధగా నిర్వర్తించాడు. వేదోక్తంగా నిర్వహించిన ఆ సత్కర్మల ఫలాన్ని శ్రీహరికి ఆరాధనగా పరమేశ్వరార్పణం చేశాడు. యాగాల్లోనూ మంత్రాల్లోనూ పలికే దేవతలను వాసుదేవుని అవయవాలుగా భావించాడు. ఆయన ప్రకృతి అంటే పూర్తి అంగాలతో కూడి ఉన్న క్రతువు, వికృతి అంటే పూర్తి అంగాలు లేని క్రతువులు అనే 2 రకాల యజ్ఞాలను కూడా ఆచరించాడు. ఆ మహారాజు భగవంతుని గొప్పతనాన్ని తలుచుకుంటూ భక్తిమయమైన హృదయంతో శ్రద్ధతో సమస్త రాజ్యాన్ని కూడా పరిపాలించాడు. ఈ విధంగా అత్యంత పరిశుద్ధమైన చిత్తంతో అధికమైన ధర్మదీక్షతో తాము చేస్తున్న కర్మలు ఫలించేలాగా నిష్కామంగా కర్మలను చేస్తూ రాజకుమారుడైన ఆ భరతుడు భూమండలాన్ని ఏలాడు. శ్రీవత్సం, కౌస్తుభం, వనమాల అలంకరించుకున్నవాడు, సుదర్శనం మొదలైన పంచాయుధాలను ధరించినవాడు, ఆత్మీయ భక్తుల హృదయ పద్మాల్లో నివసించేవాడు, పరమపురుషుడు అయిన వాసుదేవుని అనుదినం అధికమైన భక్తి ప్రపత్తులతో సేవిస్తూ భరతుడు 50 లక్షల వేల సంవత్సరాలు రాజ్యపాలన సాగించాడు. 50 లక్షల వేల సంవత్సరాలు. తాత తండ్రుల కాలం నుండి తరతరాలుగా సంక్రమించిన ధనరాశిని తగినట్లు తన తనయులకు పంచి ఇచ్చి భోగభాగ్యాల్ని, అపార సంపదను, రాజసౌధాలని వదిలిపెట్టి తాను పులహాశ్రమానికి వెళ్ళిపోయాడు. ఏ ఆశ్రమంలో అయితే లక్ష్మీపతి అయిన శ్రీమన్నారాయణుడు ఆశ్రమవాసులకు వాత్సల్యంతో ఆదరిస్తూ ప్రత్యక్ష రూపంలో ఎల్లప్పుడూ వదలకుండా నిలిచి ఉంటాడో అటువంటి అందమైన ఆశ్రమంలో భరతుడు నివసించాడు. సాలగ్రామాలకు ఆలవాలమైన గండకీ నది ఆ ఆశ్రమ సమీపంలో ప్రవహిస్తూ ఉంటుంది. అటువంటి రమణీయమైన పులహుడు అనే ముని ఆశ్రమంలో భరతుడు ఒంటరిగా ఉంటూ నానా విధాలైన పుష్పాలతో, చిగుళ్లతో, తులసీ దళాలతో, తీర్థజలాలతో, కమలాలతో, కందమూల ఫలాలతో ఆ శ్రీహరిని తనివి తీరా సేవిస్తూ వచ్చాడు. రేపు మనం 19వ భాగం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ की జై. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా. నిర్గుణం మగు స్థితే వీడి ఎట్లి ఆకారం పొందితివో సాయిరాం. సర్వము నిండిన నీవే ఇంకను ఉంటివి తల్లివలే. రజోతమో సత్వమును